కూర్చుందా ప్లీజ్. నమస్కారం. నేను గత కొద్ది రోజులుగా మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి వివిధ జిల్లాలు వివిధ మున్సిపాలిటీస్ పర్యటిస్తూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ప్రత్యేకంగా సరే నా సొంత నల్గొండ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, నేను అక్కడ మాజీ ఎంపీగా ప్రస్తుత ఎమ్మెల్యేగా. బాబు ఎవరు మాట్లాడకండి. అయితే నేను చెప్తున్నట్టుగా నేను నల్గొండ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ, సరే అక్కడ ఎక్స్ఎంపీగా, అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యేగా, అదేవిధంగా నల్గొండ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్న కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలు కానీ పార్టీ పక్షాన నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు చోట్ల నేను చాలా విస్తృతంగా పర్యటిస్తున్నాను. మీడియా మిత్రులకు నేను షేర్ చేసుకునేదంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుంది. సాధారణంగా అధికార పార్టీకి ప్రభుత్వానికి కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది సాధారణ. కానీ ఈసారి నేను గమనించేది ఏంటంటే, అంటే నా సుదీర్ఘ రాజకీయ అనుభవం, నేను 7 సార్లుగా ప్రజాపతిగా వరుసగా ఎన్నికైన అనుభవంతో ఈసారి తెలంగాణలో స్పష్టంగా ప్రో కాంగ్రెస్ వేవ్ ఉంది. ఇప్పుడు మనం 11వ తారీఖు పోలింగ్ పోయే 120 కార్పొరేషన్లు మున్సిపాలిటీస్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఒక చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్, ఒక పాజిటివ్ వైబ్ స్పష్టంగా అవపడుతున్నాయి. 10 ఏళ్ల పాటు ప్రజాస్వామ్యం నలిపివేయబడ్డ తెలంగాణలో ఈరోజు ప్రజలు పూర్తిగా ఒక స్వేచ్ఛా వాయువులుగా జీవిస్తూ, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ ఫలాలపై కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేను ముందు చెప్పినట్టుగా నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఎంత పాజిటివ్గా సంక్షేమ పథకాలు పోతున్నాయో బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ కూడా జరగలేదు. ఉదాహరణకి మీరందరూ కూడా, మీరు చైతన్యవంతమైన జర్నలిస్టు, మీ అందరికి కూడా మరి సమాజంలో జరుగుతున్న వివిధ అంశాలు గమనిస్తుంటారు. సన్నబియ్యం పథకం తెలంగాణ ప్రజా జీవితంలో, తెలంగాణ రాజకీయంలో ఒక గేమ్ చేంజర్గా నిలబడిపోతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశం మొత్తంలో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్న రేషన్ ఆహార ధాన్యాల పంపిణీ కానీ, తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన పంపిణీలో కానీ, ఏదైతే ఆహార ధాన్యాలు పీడిఎస్ సిస్టంలో, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రేషన్ సిస్టంలో డిస్ట్రిబ్యూట్ చేయబడుతున్నాయో దేశవ్యాప్తంగా కానీ, గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏదైతే ఆహార ధాన్యాలు రేషన్లో ఇచ్చే అలవాటు ఉందో అది ప్రజలు తినడం లేదు. అప్పుడు దొడ్డు బియ్యం, కోర్స్ గ్రెయిన్స్ అని ఇచ్చేది. అయితే దాంట్లో 80-90% జనం అవి తినకుండా అది తిరిగి మిల్లర్స్ రీసైక్లింగ్కి, బ్లాక్ మార్కెట్లోకి, పోల్ట్రీ ఫార్మ్స్కి, బీర్ల కంపెనీలకి డైవర్ట్ అయ్యి ఉంది. తద్వారా ఏం జరిగిందంటే, అసలు మొత్తము రేషన్ ద్వారా ఇచ్చే ఆహార ధాన్యాలైతే ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయో ప్రజలకు ఉపయోగపడకుండా రాష్ట్రానికి 12,000 కోట్ల భారం పడింది గతంలో.
మేము అధికారులు వచ్చిన తర్వాత ఈ పరిస్థితి గమనించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, నేను సమాలోచనలు చేసి కొంతమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడి వ్యవస్థలోనే సమూల మార్పులు తీసుకొచ్చినాం. ఒకటి, రైతులు పండించే ధాన్యంలో సన్న వడ్లకి 500 రూపాయలు బోనస్ ప్రకటించాం. దాని ద్వారా రైతులని సన్న వడ్లు, సన్న బియ్యం కోసం ప్రోత్సహించడం జరిగింది. 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో పండించిన వడ్లని రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు కొనుగోలు, 500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసి మన రాష్ట్రంలోనే మిల్లర్లకి కస్టమ్ బిల్లింగ్ ఇచ్చి మన మిల్లులకు కూడా మరి సరి అయిన యాక్టివిటీ క్రియేట్ చేసి ఆ బియ్యాన్ని ఈరోజు రాష్ట్రంలో 3,17,00,000 మందికి 3,17,00,000 మందికి 13,600 కోట్ల ఖర్చుతో ప్రతి వ్యక్తికి జనాభాలో 85% జనాభాకి సన్న బియ్యం ఉచితంగా 6 కిలోలు ఫైన్ రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. అంటే నీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు ప్రజలు ఏం తింటున్నారు, ఇది ఆహార భద్రతనా, ఇది ఫుడ్ సెక్యూరిటీయా, ఎక్కడ కొనుక్కుంటున్నారు, 60 రూపాయలకు సన్న బియ్యం కొనుక్కొని తింటున్నారు, ఎవరు పట్టించుకోలే. మేము వచ్చిన తర్వాత ఒక మనిషి యొక్క ప్రాథమిక అవసరం, రిక్వైర్మెంట్ బట్టి కడుపు నిండా అన్నం పెట్టాలి. ముందు 85% జనాభాకి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 85% జనాభాకి కంప్లీట్ ఫుడ్ సెక్యూరిటీ, సంపూర్ణ ఆహార భద్రత కల్పించి మంచి క్వాలిటీ 6 కిలోలు ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్న విషయం ప్రజలందరిలో ఒక నిశ్శబ్దంగా కాంగ్రెస్ పార్టీ పట్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్, ఒక గేమ్ చేంజర్గా మారిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే. వాళ్ళు ఏం అబద్ధాలు చెప్పినా అది కుదరదు. కంటే నేనే సివిల్ సప్లైస్ మినిస్టర్. ఆ 10 ఏళ్ళ రికార్డులు ఉన్నాయి, అంతకుముందు రికార్డులు ఉన్నాయి, తర్వాత రికార్డులు ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత ఆ విషయంలో కూడా చాలా లిబరల్గా అర్హత ఉన్న వాళ్ళందరికీ రాజకీయాలకు అతీతంగా నువ్వు కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్ఆ, బీజేపీయా, ఎంఐఎంఆ, సిపిఐయా, సిపిఎంఆ మేమేం అడగలే. అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా అందరికీ రేషన్ కార్డులు ఇచ్చినాం. అంటే 3,70,00,000 జనాభాలో 3,17,00,000 మందికి ఆల్మోస్ట్ 85% పాపులేషన్కి పాత రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు కలిపి అందరికీ ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం మనం పండించిన మన రాష్ట్రంలో మిల్లింగ్ అవుతున్న సన్నబియ్యం జరుగుతుంది. అంటే గతంలో దయచేసి విలేకరుల మిత్రులు గమనించాలి. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యం బ్లాక్ మార్కెటింగ్, మళ్ళీ పలు రకాల తప్పుడు, ఇది ఒక 12,000 కోట్లు డైవర్షన్ కావడం, ప్రజల సొమ్ము అటు ఇటు మాయమైపోవడం, దాని నుంచి ఒక పారదర్శకంగా ఈరోజు భారతదేశంలోనే తెలంగాణలో ఉన్న ఈ రేషన్ వ్యవస్థ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్